నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఏంటంటే ముఖ్యాంశాలు చూద్దాం. పీఎం విశ్వకర్మ పథకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వాలు మారని మున్సిపల్ కార్మికుల తలరాత. 11న చలో విజయవాడ విజయవంతం చేయాలన్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు. అత్యంత పవిత్రతకు ప్రతీక చిన్నజీర స్వామి తీర్థగోష్ఠిలో పాల్గొన్న పార్వతీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. ఇక వివరాలకు వెళ్తే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడిగా విజయం సాధించిన గాదే శ్రీనివాసనాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఈరోజు కలిశారు. ఉండవల్లి నివాసంలో సీఎంను మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. తన విజయానికి అన్ని విధాలా సహకరించినందుకు సీఎంకు, కూటమికి శ్రీనివాసులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులను సీఎం అభినందించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని అన్ని వేళలా గౌరవిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ పాలసీల రూపకల్పన విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన బోధనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు ఉన్నారు. పీలేరు శాసనసభ్యుడు నల్లారి కిషన్ కుమార్ రెడ్డి, కొవ్వూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పూర్వవైభవం తెస్తామని అన్నారు. ప్రపంచంలో టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ఒకటి మన రాష్ట్రంలో ఉండే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. నేను ప్రధానంగా కోరుకుంటున్నా, ఒక పక్కన ప్రభుత్వ విశ్వవిద్యాలయం, ఇంకో పక్కన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఈ రెండు కూడా మ్యాచ్ చేసి యూనివర్సిటీ జిల్లాకు ఒకటి ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఏదైతే ఈ ఎఫిలియేషన్స్ ఉన్నాయో ఇది ఎట్లా చేయాలి, జాగ్రఫీ ఎలా చేయాలి, అది కూడా ఒకసారి మేము డీటెయిల్గా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పటికీ గౌరవ సభ్యులందరూ తెలుసు, ఈ స్కూల్ ఎడ్యుకేషన్లో అనేక సంస్కరణలు మన ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో భాగంగా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణ చేయాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఒక పక్కన యూనిఫైడ్ రూల్స్ తీసుకొస్తే ఎలా ఉంటుందన్న డిస్కషన్ స్టార్ట్ చేశాము. రోల్ ఆఫ్ కమిషనరేట్ ఏంటి, యాప్షీ ఏంటి, కరికులం రీవ్యాంపింగ్ ఏంటి, అన్నిటిపైన చాలా లోతుగా మేము చర్చిస్తాం జరుగుతుంది అధ్యక్ష. సో గౌరవ సభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్పిన దానిపైన చాలా సీరియస్గా ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో మనం డీటెయిల్గా డిస్కస్ కూడా చేస్తాం జరిగిందన్న. సో ఇది నా మనసులో ఉన్న విషయం. చాలా శాసన మండలిలో వైసీపీ నేతల ఆరోపణలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. గడిచిన 5 సంవత్సరాల్లో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తాను చెప్పిన విషయాల్లో వైసీపీ నేతలు తప్పైతే ఖండించవచ్చునని ఆయన అన్నారు. అవాస్తవాలు, తప్పులు మాట్లాడవలసిన అవసరం తనకు లేదని పేర్కొన్నారు. అన్నదాత సుఖీబాబు గురించి ప్రశ్నించి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడారని, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారని ఆరోపించారు. నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు వ్యవసాయం లాభసాటిగా రావాలంటే, రైతుకి తక్కువ ఖర్చుతో రావాలంటే, ఈరోజు మీకు తెలుసు కదా అధ్యక్ష, కూలీలు దొరకడం లేదు, అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనికి ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఈరోజు మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్కి తప్పనిసరిగా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి కొడవలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. చేను కోసుకున్న కొడవలు కూడా ఇవ్వలేదు, కొడవలకు ఉన్నటువంటి పిడి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ప్రభుత్వం అధ్యక్ష. ఇది
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం కూడా లేదని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత కావాలని అడగడం హాస్యాస్పదమన్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన రూలింగులు రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారని పేర్కొన్నారు. ఈ విషయంపై చర్చ జరగాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్పొరేషనే ఈరోజు 41 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు వెళ్ళిపోయారు. ఏ విధంగా మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంత దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. మేము అందించాల్సిన సహాయం, భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వస్తున్నారు, అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం. అదేవిధంగా తల్లికి వందనం, బిడ్డల్ని చదివించుకునే కార్యక్రమం, ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా దానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చేసి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరూ కూడా రోడ్లు వేయండి మహాప్రభు అని బతిమలాడుకుంటే మీ ప్రభుత్వంలో గుంతలు కూడా పూడ్చలేదు. మీరు ఋషికొండ ప్యాలెస్కి మాత్రం 500 కోట్లు ఖర్చు పెట్టారు. శాశ్వతంగా ముఖ్యమంత్రి అయిపోతా అనుకున్నాడు. సముద్ర తీరాన ఒక అద్భుతమైన కట్టడిలో ఆయన అక్కడ నిలబడి ప్యాలెస్ లాగా దాన్ని తయారు చేసుకుని పర్మనెంట్గా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లపై శాసన మండలిలో ఈరోజు కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ 1200 మంది అభ్యర్థులతో 920 మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 280 మందిని తెలంగాణకు కేటాయించినట్లు పేర్కొన్నారు. 50 సంవత్సరాల వయసు దాటిన వారు, 20 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు ఉన్నారని తెలియజేశారు. ఈనాటిది కాదు అధ్యక్ష, 23 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం. దీంట్లో ఇప్పటికే 9 కంటెంప్ట్ కేసులు, 247 రిట్ పిటిషన్లు వచ్చాయంటే ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని లిటిగేషన్లు తో ఇది సాగుతోందనే విషయం ఒకసారి నేపథ్యాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా 2027, 2002 విడుదలైన నోటిఫికేషన్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1377, తెలంగాణ ఇప్పుడు విడిపోయిన తర్వాత 946లో మొత్తం 2324 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ మేల్ ఖాళీలని కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఎస్ఎస్సి మరియు ఒక సంవత్సరం ఎంపీ 10th క్లాస్ మరియు ఒక సంవత్సరం ఎంపీహెచ్ఏ మేల్ శిక్షణ కోర్సు అర్హతతో రాత పరీక్షను నిర్వహించారు అధ్యక్ష ఆగస్టులో 2022లో. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేయడం జరిగింది. 15,107/2002 దాఖలు చేసి ఇంటర్మీడియట్ కనీస అర్హతగా పరిగణించాలని అభ్యర్థించారు. హైకోర్టు 2003లో ఇంటర్మీడియట్ కనీస అర్హతగా తీసుకోవాలని తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. దాంతో ఎస్ఎస్సి అర్హత కలిగిన మెరిట్ అభ్యర్థులను పరిగణించకుండా ఇంటర్మీడియట్ అర్హత ఆధారంగా నియామకాలు జరిగాయి అధ్యక్ష. హైకోర్టు మళ్ళీ 11/9/2003 తుది ఉత్తర్వులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఒక రకంగా ఇచ్చారు, ఒక రకమైన తీర్పు వచ్చింది. ఫైనల్ ఆర్డర్స్ లో ఒక రకమైన తీర్పు వచ్చింది అధ్యక్ష. తుది ఉత్తర్వుల్లో ఎస్ఎస్సి మరియు ఎంపీహెచ్ఏ శిక్షణ కోర్సు ఆధారంగా ఎంపిక జాబితాను సిద్ధం చేసి తాత్కాలిక ఉత్తర్వుల ద్వారా నియమితులైన ఎంపిక జాబితాలో లేని అభ్యర్థులను తొలగించాలని ఆదేశించింది అధ్యక్ష. ఈ నెల 5, 6వ తేదీల్లో జిల్లాలో జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి విశాఖపట్నం జిల్లా పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, పర్యటన విజయవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విరివిగా రుణాలు మంజూరు చేయడం ద్వారా జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పీఎం విశ్వకర్మ యోజనకు ప్రాధాన్యత ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆయన కోరారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, అందువల్ల వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి వీలైనంత త్వరగా మంజూరు చేయాలని సూచించారు. స్వయం శక్తి సంఘాలకు రుణాల మంజూరు, ఇతర ప్రభుత్వ పథకాల అమలుపై సెర్ప్, డిఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో బ్యాంకర్లకు వర్క్షాప్ నిర్వహించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో ఐసీడీఎస్ శాఖ అధికారులతో బరువు తక్కువ ఉన్న పిల్లలు, బరువుకు తగ్గ ఎత్తులేని వారి వివరాలపై, టీనేజ్ ప్రెగ్నెన్సీ తదితర అంశాలపై ఐసీడీఎస్ ఇన్ఛార్జ్ పీడీ ప్రసన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల బరువులను నమోదు చేసేటప్పుడు ఖచ్చితమైన బరువులు నమోదు చేయాలని, అంచనాలను బట్టి వెయ్యరాదని, తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సూపర్వైజర్ తనిఖీ చేసి అంగన్వాడీ కార్యకర్త, ఆయా, ఆశా, పిఎన్ఎంలను దగ్గర పెట్టుకొని ఖచ్చితమైన బరువులను, ఎత్తులను నమోదు చేయాలని, అందరి రిజిస్టర్లోనూ ఒకే సమాచారం ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం 15 రోజుల్లో పూర్తి కావాలని, ఆ తర్వాత తప్పులు కనబడితే సంబంధించిన కార్యకర్త, సూపర్వైజర్పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. విజయనగరం సమగ్ర అభివృద్ధి కోసం యువకులను చైతన్యపరిచేందుకు ఏప్రిల్ 5వ తేదీన సెమినార్ ఏర్పాటు చేసామని, దాన్ని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, దాన్ని జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు యూటీఎఫ్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ శ్రీనివాస్, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ జిల్లాలో జూటు, పంచదార, ఫెర్రో ఎలైస్ పరిశ్రమలు మూతపడ్డాయని, 50,000 మంది కార్మికుల బతుకులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర అభివృద్ధి, అవసరాలు, అవకాశాలనే అంశం మీద విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5వ తారీఖున మురుకువాడల అభివృద్ధి కానీ, గురజాడ ఆడిటోరియం కానీ, విజయనగరం ఎంఆర్ కాలేజీ తర్వాత డిగ్రీ కాలేజీగా ఏర్పడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి బిల్డింగ్ కానీ, అలాగే మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో సౌకర్యాలు కానీ ఇవన్నీ కల్పించాలని చెప్పి, మురికివాడల అభివృద్ధి ప్రత్యేకంగా చేయాలని, నివాసం ఉన్న చోటే వాళ్ళందరినీ అభివృద్ధి చేసి ఇల్లు కట్టి ఆదుకోవాలని, అన్ని రంగాల్లో విజయనగరాన్ని అభివృద్ధి చేసేదానికి ఏం చేస్తే బాగుంటుందనేది పెద్దల యొక్క అభిప్రాయాల ఆలోచనలు తీసుకోవడానికి ఈ సెమినార్ జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. విజయనగరం జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదనే చెప్పవచ్చు. అయితే ఈ అభివృద్ధి అవకాశాలు, సమగ్ర అభివృద్ధి అవసరాలు, అవకాశాలు అనే దీని మీద సెమినార్ కండక్ట్ చేయడానికి పౌర హక్కు సంఘం వేదిక ఆహ్వానం మేరకు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేపు ఏప్రిల్ 5వ తేదీని మేధావులతోటి వీళ్ళతోటి ఒక సెమినార్ కండక్ట్ చేసి ప్రజల యొక్క అవకాశాలు, అవసరాలు, దానికి అనుగుణంగా మనం ఈ యొక్క పటిష్టమైన ప్రణాళికలతోటి ఒక సెమినార్ కండక్ట్ చేసి దీనికి అభివృద్ధికి చెందేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్పై అసభ్యకరంగా అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ వైసీపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్పై తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు డాక్టర్ రవికుమార్ మిడతానా విజయనగరం 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఈరోజు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకులు, వైసీపీ టెక్కల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన మొన్న అసెంబ్లీ ప్రాంగణంలో పవన్ కళ్యాణ్ గారి పైన, మా జన సైనికుల పైన 11 మంది ఎమ్మెల్యేలు, ఇతర ఎమ్మెల్సీతో కలిసి ఆయన సాక్షి టీవీలో మాట్లాడుతూ సభ్య సమాజం తల దించుకునే విధంగా ఈరోజు వైసీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, ఈరోజు వాళ్ళకి ఇంకా ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రజలు తిరస్కరించారు. అయినా కూడా వాళ్ళకి బుద్ధి రాకుండా ఈరోజు అధికారాన్ని, కూటమి నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారిని కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అసభ్యకరంగా మాట్లాడడం, పిల్లల్ని, మహిళల్ని అని తేడా లేకుండా ఈరోజు సభ్య సమాజం తల దించుకునే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు చూస్తే వాళ్ళకి ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదు. పవన్ కళ్యాణ్ గారిని ప్రతి నెల 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించట్లేదు, ఆయన ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు అని ఆయన మాట్లాడడం. అలాగే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారు సూటిగా అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఇదే వైసీపీ అధికారులు ఉండేటప్పుడు
దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పి చూపించి మాట్లాడారు. మేము సమయం పాటిస్తున్నాం, ఎందుకంటే మారుతాడులే మనిషిని. కానీ ఇప్పటికీ కూడా మార్పు రాకుండా ఆయన మాట్లాడే విధానం ఇప్పటికైనా మార్చుకోలేదు. సేమ్ అలాగే మాట్లాడడం జరిగింది మొన్న అసెంబ్లీలో. అతనిపై చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు పెట్టాలని ఈరోజు విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా కులగణన చేపట్టాలని ఏపీ బీసీ ప్రజా వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మెజార్టీ ప్రజలుగా ఉన్న వెనుకబడిన వర్గాలంటే బీసీలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉన్నారన్న సంగతి గమనించాలన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా 54% ఓట్ బ్యాంక్ కలిగిన వెనుకబడిన తరగతుల ప్రజలు తాము ఎన్నుకుంటున్న రాజకీయ పార్టీల ద్వారా సామాజిక న్యాయం పాటించకపోవడం వల్ల నేటి పరిస్థితి కొనసాగుతూ వస్తుందని విచారాన్ని వ్యక్తం చేశారు. బీసీ మహిళా జాతీయ నాయకురాలు దొమ్మేటి శిరీష ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదించబడుతున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అంటే ఈ బీసీ ఉమెన్ అధ్యక్షురాలుగా ఉండడానికి ఆహ్వానించారు. నాకు ఈ అవకాశం దొరికినందుకు నేను చాలా కృతజ్ఞతాపూర్వకంగా భావిస్తున్నాను. ఒక మంచి అవకాశం దొరికింది అందరికీ సేవ చేసుకోవడానికి. ప్రతి మహిళ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఫ్యామిలీలో. అలాంటిది మహిళ చక్కగా ఉండి సేవ చేసే భాగ్యం కలగడం ఇంకా అందరికీ రాదు. అది నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దానికి సంబంధించిన దానిగా నేను ఎలాంటి కృషి చేయడానికి వెనుకాడను. ఈ సంక్షేమం పట్ల మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆకర్షితులై ఈ జిల్లా బాధ్యతలు తీసుకుంటానికి వచ్చినందుకు వారికి, జాతీయ స్థాయిలో మహిళా రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి పోరాటం చేస్తున్న సందర్భంలో పార్లమెంట్లో బీసీ మహిళలు 33% రిజర్వేషన్స్ కల్పిస్తూ పాత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పార్లమెంట్లో బిల్ పాస్ చేయడానికి సిద్ధంగా ఉంది. భారతదేశంలో అనేక పర్యాయాలు సుప్రీంకోర్టులో మరి ప్రతి రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు కులాల వారీగా చూస్తే వెనుకబడి కులాల వారు ఏ స్థాయిలో ఉన్నారే అని చెప్పి ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. ఆ యొక్క ప్రశ్న వచ్చినప్పుడు 90లో మండల కమిషన్ అప్పుడు కానీ 2006లో కేంద్ర విద్యాలయాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నటువంటి ఆ సందర్భంలో కానీ అగ్రవర్ణాలకు చెందినటువంటి వారు కొంతమంది కోర్టుకు వెళ్ళినప్పుడు మరి న్యాయస్థానాలు సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కులగణన లేకపోతే ఏ పర్సెంటేజ్ రిజర్వేషన్స్ మేము ఇవ్వాలి అని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారే కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా కులగణన చేయాలని ఆలోచన చేయట్లా. కులగణన చేయకపోతే ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు, ఈ వెనుకబడి కులాల వారు ఎంతమంది ఉన్నారు అనేది ప్రశ్న ఎప్పటికి కూడా అలాగే మిగులుతుంది. ఇది అన్యాయం జరుగుతూ ఉంది. బీసీల అభివృద్ధికి ఇది ఆటంకం కలుగుతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మన రాష్ట్రంలో కులగణన వెంటనే చేయాలని మీడియా ద్వారా వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాజీ వార్తల్లో కాసేపు విరామం. పార్వతీపురం పోలీస్ స్టేషన్ వీధిలో శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘంలో ఇండిపూరి వెంకట్రావు కళ్యాణ వేదికలో చిన్నజీవ స్వామి ఇచ్చే తీర్థం కోసం భక్తులు పోటెత్తారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ సత్య సమేతంగా చిన్నజీవ స్వామి వారి చేతుల మీదుగా తీర్థం తీసుకున్నారు. పార్వతీపురంలో త్రిదండి రామానుజ చిన్నజీవ స్వామి తీర్థగోష్ఠి నిర్వహించారు. చిన్నజీవ స్వామివారు ఇచ్చే తీర్థగోష్ఠికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్వామివారు పవిత్రమైన చేతుల మీదుగా ఇచ్చే పుణ్యతీర్థం కోసం భక్తులు వేచి ఉంటారు. స్వామి ఎంతో ఓపికతో వారిని దీవిస్తారు, ఆశీర్వచనాలు అందజేస్తారు. చిన్నజీవ స్వామి ప్రతి ఒక్కరిని ప్రేమతో పిలుస్తారు, కరుణతో లాలిస్తారు, చూపులతోనే భక్తిని ప్రసరింపజేస్తారు. అందుకే ఆయన భక్త బంధువులారాని సంబోధిస్తారు. ఆ చల్లని చూపు ఎందరినూ చైతన్యవంతులను చేస్తుంది, భక్తి మార్గం వైపు మళ్ళేలా చూస్తుంది. అందుకే భక్తులంతా త్రిదండి రామానుజ చిన్నజీవ స్వామి వారిని భక్త బాంధవుడని, నడిచే నారాయణుడని భావిస్తారు, కొలుస్తారు. దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్థంలో మంత్రశక్తులు ఉంటాయి. దీంతో ఆ తీర్థం అత్యంత పవిత్రంగా మారుతుంది.
తీర్థం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం ఆధ్యాత్మికత మెరుగవుతాయి. తీర్థం అంటే ప్రధానంగా దేవుడి అభిషేక ద్రవ్యం. దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తారు. మొదటిసారి తీర్థం శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. మూడోది పవిత్రమైన విష్ణుమూర్తి పరమపదం అనుకుంటూ తీసుకోవాలి. జలతీర్థం సేవించడం ద్వారా అకాల మరణం సర్వ రోగాలు నివారించబడతాయి. అన్ని కష్టాలు తొలగి ఉపశమనాన్ని అందిస్తాయి. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది. చిన్నజీయ స్వామి చేతుల మీదుగా తీర్థాన్ని తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సతీ సమేతంగా తీర్థగోష్ఠిలో పాల్గొని చిన్నజీయ స్వామి చేతుల మీదుగా తీర్థం స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్ట్ వర్కర్స్తో వెట్టి చాకరీ చేయించుకుంటూ విపరీతమైన పనిభారం మోపి వేధిస్తున్న హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్, డీసీహెచ్లను కాంట్రాక్టుల చేత పెరిగిన జీతాలు, పీఎఫ్ డబ్బులు, ఈఎస్ఐ కార్డులు ఎందుకు ఇప్పించలేకపోతున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుత అశోక్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేసి జిల్లా సూపరింటెండెంట్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ప్రాణాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ వర్కర్సు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్ల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ దళారీ వ్యవస్థ చేతిలో పెట్టేసిందని అన్నారు. జీతాలు ఇవ్వనప్పుడల్లా రోడ్లెక్కి ధర్నాలు చేస్తేనే జీతాలు వేస్తారు, లేకుంటే వారిని పండుగల్లో కూడా పస్తులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు పురం అప్పారావు, డాగ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లు, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లకి గత ప్రభుత్వం శానిటేషన్ వర్కర్లకి 549 జీవో ప్రకారంగా 16,000 వేతనం ఇవ్వాలని, అలాగే సెక్యూరిటీ గార్డ్స్కి 12,600 రూపాయలు ఇవ్వాలని ఇవాళ జీవో నెంబర్ ప్రకారం అప్పుడు రిలీజ్ చేస్తే దానికి తగ్గట్టుగా జీతాలు అయితే ఇంతవరకు చెల్లించడం లేదని, అలాగే వేతనానికి తగినంత పిఎఫ్ డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు, జమ చేయడం లేదని, ఈఎస్ఐ డబ్బులు కట్ చేసుకుంటున్నారు కానీ ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వలేదని, అలాగే హాస్పిటల్ తాలూకా పెరుగుతుంది, పేషెంట్లు పెరుగుతున్నారు, బెడ్లు పెరుగుతున్నాయి, బెడ్లకు తగినట్టుగా వర్కర్లు పెంచాలి, పనిభారం తగ్గించాలని ఎన్నో దఫాలుగా అధికారుల చుట్టూ కలెక్టర్ గారికి ఇచ్చాం. ఇక్కడున్న సూపరింటెండెంట్ గారికి కూడా చాలాసార్లు వినతిపత్రం ఇస్తే కనీసం ఖాతరు చేయలేదు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అవి కాక మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా అది కాకుండా కొత్త రూల్స్ ఎఫ్ఆర్ఎస్ అని, ఎఫ్ఆర్ఎస్ ఫోన్లో ఫోటోలు తీసి అటెండెన్స్ వేసిన బదులు దానికి ఇంకా అది సరిపోదని సంతకాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. పొద్దున్నే తొందరగా రావాలి, రూల్స్ పాటించాలి. రూల్స్ పాటించకపోతే ఒక రోజు ఒంట్లో బాగాలేకపోతే మీకు సెలవు ఇచ్చే ప్రసక్తి లేదు, సెలవు పెట్టకుండా రండి, సెలవు పెడితే జీతం కట్ చేస్తామని కొత్త రూల్స్ పెడుతున్నారు. అసలు పరిష్కారం అయ్యేంత వరకు దశల వారీ ఆందోళన కార్యాచరణ చేపట్టబోతున్నామని ఈ ధర్నా ద్వారా సూపరింటెండెంట్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అధిక మొత్తంలో కేటాయింపులు జరగలేదని ఏపీ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి డాగ అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నారు. రైతులకు గుదిబండగా ఉన్న నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరారు. పెట్టుబడి సాయం త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధిరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు బడ్జెట్లో కేటాయించిన నిధులు బట్టే ఈరోజు తెలుస్తుంది. రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు, రైతులు మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈరోజు రైతాంగాన్ని నెట్టేట ముంచే చర్యలు ఈరోజు పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయి. దీన్ని నిరసిస్తున్నాం. ప్రధానంగా మోడీ ఏదైతే గతంలో స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మేము అమలు చేస్తామని చెప్పాడు, మద్దతు ధర ఇస్తామని చెప్పాడు, కానీ అవేవి కూడా ఎక్కడా కూడా అమలు చేయడం లేదు. అలాగే వ్యవసాయ చట్టాలు పూర్తిగా రద్దు చేస్తామని చెప్పాడు,
రైతులకు క్షమాపణ కూడా చెప్పి ఈరోజు వ్యవసాయ చట్టాలని దొడ్డిదారిన ఈరోజు అమలు చేసి రైతులను నడ్డి విరిచే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. కానీ నేటికి పేపర్లో వస్తున్నాయి, ఎక్కడో మీటింగుల్లో ప్రకటిస్తున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అనేది లేదు. ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించారు. దానికి ఏంటంటే ఈరోజు NMMS యాప్ పెట్టి ఈరోజు కూలీల్ని వాళ్ళంతా వాళ్ళు మానేసేటట్టు చర్యలు చెప్పడం. అందుకని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు ఏవి కూడా రైతాంగానికి పరిష్కారం చేయకుండా ఈరోజు రైతులు వాళ్ళంతా వాళ్ళు భూములు వదిలేసి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, తగ్గడం లేదు. వాళ్ళ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. అందుకని పంటల బీమా అమలు చేయాలి, పంటల మద్దతు ధర ఇవ్వాలి, అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలి. ఏవైతే గతంలో ఇచ్చారో హామీలన్నీ కూడా అమలు చేయాలని రైతు సంఘాల తరఫున కోరుతున్నాం. లేని ఏళ్ళ రానున్న కాలంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని కూడగట్టి ఈ ప్రభుత్వం సంఘం తేల్చామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జిల్లాలోని 26 KGBV పాఠశాలలో 972 మంది 10వ తరగతి విద్యార్థులు చదువుతున్నారని, పబ్లిక్ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసామని సమగ్ర శిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ రామారావు పేర్కొన్నారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. సబ్జెక్టుల వారీగా వాట్సాప్ గ్రూప్స్ను క్రియేట్ చేసి అన్ని స్కూళ్ళు సమన్వయపరుచుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ గ్రూప్స్ విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. దీని ద్వారా ఎవరు వెనుకబడి ఉన్నారు అన్న విషయం సులభంగా తెలుస్తుందని ఆయన అన్నారు. 84 మంది విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని కూడా చదివిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 54 రకాల సలహాలు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. KGBVSలో ఇప్పటికి మనకి దాదాపు 972 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. మా GCDO గారు, AGCDO గారు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సహకారంతో మేము ఒక పని చేసాం. ఆ పని ఏంటంటే ఏదో ఎగ్జామ్స్ పెట్టేసి ఎగ్జామ్లో 95-98% పాస్ అవుతారని కాకుండా ప్రతి స్కూల్ టీచర్కి కూడా సబ్జెక్ట్ వైజ్ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఫిజిక్స్కి, మ్యాథ్స్కి, NSకి, PSకి, తెలుగుకి, ఇంగ్లీష్కి, హిందీకి. అందులో ఆ పర్టికులర్ 26 స్కూల్స్ నుంచి చెప్తున్నటువంటి టీచర్స్ని యాడ్ చేసాం, ప్రిన్సిపల్స్ని యాడ్ చేసాం. అక్కడ ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి డౌట్ కానీ, అంటే ఒక టీచర్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఆ స్కూల్కి పనిచేస్తున్నారు, ఇండైరెక్ట్గా అందరితో కూడా కమ్యూనికేట్ అవుతున్నారు. అదొకటి చేసి ఏం చేశామంటే వాళ్ళ ఒపీనియన్ 1-to-1 ఒపీనియన్కే ఎంతమంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు, 36 మందా 40 మందా, ఎంతమంది పాస్ అవుతారు, అట్ దిస్ మూమెంట్ ఎంతమంది పాస్ అవుతారు, ఇప్పుడు ఎగ్జామ్స్ పెడితే ఎంతమంది పాస్ అవుతారు, ఎంతమంది పాస్ అవ్వరని కాదు, స్పెషల్ కేర్ ఎంతమందికి తీసుకోవాలి. అలా మేము చేయడం వల్ల ఏమైందంటే 972 స్టూడెంట్స్లో ఒక 84 మెంబర్స్ని మేము స్పెషల్గా ట్రీట్ చేయాలని మాకు అర్థమైంది. తద్వారా మాకు ఇప్పటికిప్పుడు ఎగ్జామ్స్ పెడితే 92% నుంచి 95% వరకు మేము ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించగలుగుతాం. KGBVలో ఏమున్నాయో చూసుకొని మొత్తం ఒక 54 సజెషన్స్ ఇచ్చాం. నిన్న వాళ్ళందరికీ మీటింగ్ పెట్టాం, ప్రిన్సిపల్స్ అందరికీను. ఈ 26 KGBVస్లో అకాడమిక్స్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ఫుడ్ క్వాలిటీ పరంగా కానీ, లేదా వాళ్ళు మెడికల్ ఎమర్జెన్సీ పరంగా కానీ, అక్కడ ఉన్నటువంటి క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అకౌంట్స్ కానీ, రిజిస్టర్స్ కానీ, ప్రేయర్ టైమింగ్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకుంటే న్యూస్ చదవడం కానీ, ఏదైనా కానీ ఒక 54 సజెషన్స్ ఇవ్వడం జరిగింది సార్. అన్నీ కూడా మైన్యూట్ అబ్జర్వేషన్స్. ఆ అబ్జర్వేషన్స్ కూడా ఎందుకంటే పిల్లోడ్లో మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి అంటే ఈ మైనర్ థింగ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలి. యాజ్ సంబడి సేస్ స్మాల్ థింగ్స్ ఓన్లీ మేక్ పర్ఫెక్షన్, బట్ పర్ఫెక్షన్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ చిన్న విషయాన్ని వాళ్ళు పట్టించుకోవడం వల్ల వాళ్ళ అవగాహన పెరుగుతుంది. మా టీచర్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నారంటే మేము ఫాలో అయితే బాగుంటుంది అనేటువంటి అవగాహన వస్తుంది. అవగాహన కోసం విజయనగరం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 11వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. స్థానిక అమర్ భవన్లో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామేష్ రంగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని తెలియజేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మున్సిపల్ కార్మికులకు ఎన్నడూ అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాల చెల్లింపు, పనుల అప్పగింత నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖ పూర్తి బాధ్యతలు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీ ఏజెన్సీలకు అప్పజెప్పొద్దన్నారు. AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి భూత అశోక్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు కాలు కొడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎన్నడూ వారికి అన్యాయం చేస్తూనే ఉన్నాయని తెలియజేశారు.
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టదలిచాము. అయితే కొన్ని అనివార్య కారణాల మధ్య దీన్ని మార్చి 11వ తారీఖు మార్చడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒకటి, మేము పర్మిషన్ పెట్టే నాటికి ఎలక్షన్ కోడ్ అని కమిషనర్ గారు చెప్పడం ఒకటి. రెండవది, సోదర సంఘం 5వ తారీఖున చలో విజయవాడ పెట్టింది. అయినప్పటికీ 6వ తారీఖున జరుపుదామనేటువంటిది తలిచాము. అయితే 6వ తారీఖు తిరిగి మళ్ళీ 2వ లెటర్ వాళ్ళు పెట్టడం ద్వారా కార్మిక సంఘాల మధ్య ఐక్యత ఉండాలి అనేటువంటి దాంతో, లెఫ్ట్ యూనిటీ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి దాంతో మేము దానిని 11వ తారీఖు మార్చుకోవడం జరిగింది. ఏఐటీసీ పూర్వం నుంచి కూడా నేటి వరకు భావితరాల వరకు కూడా పెద్దన్న పాత్ర పోషించడానికి ఒక మెట్టు తగ్గడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి సోదర సంఘాలకు ఇతర సంఘాలకు తెలియజేయడము మా ప్రధాన ముఖ్య ఉద్దేశం. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా మార్చి 11వ తారీఖున చలో విజయవాడకు కదిలి రావాలని చెప్పేసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్గం వీరి కార్మికుల పట్ల ఇంతవరకు కూడా ఇసుమంతా కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఈ దశల్లోనే ఏఐటీసీ అనుబంధ రంగాలైనటువంటి మున్సిపల్ రంగం పెద్ద ఎత్తున రేపు చలో విజయవాడకు కార్మిక లోకాన్ని తరలించి మాకు పని భద్రత కోసం పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ 5 రోజులలో అయినా చర్చించి మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో చలో విజయవాడలో తాడో పేడో తేల్చుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆంధ్ర రిజర్వాయర్ ఎడమకాలువ పూడికతీత పనులు వెంటనే చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర రిజర్వాయర్ రైతులు ఈరోజు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎడమ కాలువలోని పూడికతీత సక్రమంగా తెగిపోవడంతో రిజర్వాయర్ నుండి వస్తున్న సాగునీరు వరద వలె వస్తుందని తెలియజేశారు. దీంతో వరద నీరు ప్రక్కన ఉన్న గట్లు గండి కొట్టేలా చేస్తుందన్నారు. అవసరమైన సమయంలో నీరు రిజర్వాయర్లు ఉండడం లేదని, అనవసర సమయాల్లో నీటి ఉద్ధృతి ఎక్కువగా అవుతుందన్నారు. తక్షణం రైతుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ప్రాజెక్టు చివర ఆయకట్టు ఎడమ కాలుకు సంబంధించిన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నీరు చూసుకుంటూ పంట పండుతుందని ఆశని ఆవిరైపోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే 25 ఏళ్ళుగా ఏమాత్రం నిర్వహణ లేదు, ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. దీంతో పూడికతీత ఎక్కువైపోయింది. అలాగనే కలవట్లు లేవు, అలాగే గోడలు కూడా శిథిలమైపోయి ఒకసారి మొత్తం అన్ని గ్రామాల పెద్దలందరూ కూడా ఐకమత్యమై అధికారులకు విన్నవిస్తే ఈఈ గారు, డిఈ గారు, ఏఈ గారు కూడా వచ్చారు. కానీ ఫలితం లేదు. ఇప్పటికే ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇంకో ప్రభుత్వం కూడా వచ్చింది. కాబట్టి వీళ్ళు ఒక పంట పండడమే కష్టమైపోతుంది. 2 పంటలు పండుతాయని ఆశ ఆవిరైపోయింది. ఒక పంట కూడా ఒక గ్రామానికి తగులు తంటాలతో పండించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి పైనున్న గ్రామాలు కిందన్న గ్రామాలు ఎప్పుడు దెబ్బలాడుకుంటారా అని గుండెల్లో రాయి పెట్టుకుని బతికెడ్చాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యవసాయం ఇప్పటికీ గిట్టుబాటు కావట్లేదు. కనీసం నీరుంటే 2 పంటలు పండితే కనీసం అప్పులన్నీ తీరుతాయి. అలాగే తాకట్టు పెట్టే బంగారాలన్నీ కూడా విడిపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద కష్టమేం కాదు. తక్కువ నిధులతో ఖర్చు పెట్టాల్సిన ఈరోజు ఎడమ కాలువే పూర్తి చేయకపోతే ప్రాజెక్టులు ఏం పూర్తి చేస్తారు, రైతులకు ఏం న్యాయం చేస్తారు ఈ ప్రభుత్వాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే ఆ ప్రాంతంలో గొర్రెలగడ్డ పూర్తి చేయలేదు, ఆంధ్ర హై కెనాల్ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఆంధ్ర ప్రాజెక్టుకున్న కుడి కాలువ ఎడమ కాలువ తాలూకా రిపేర్లే చేయకపోతే మొత్తం ఆ 7 గ్రామాల రైతులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు పట్టించుకోలేదంటే చంద్రబాబు నాయుడు గారైనా ఈసారికి ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పటి రానున్న వేసవికాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న క్రమంలో భూగర్భ జలాలను సంరక్షించుకోవాలని భూగర్భ జలవనరుల శాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 2024 సంవత్సరంలో అధిక మొత్తంలో వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రస్తుతం భూగర్భ జలాలు మెండుగానే ఉన్నాయని పేర్కొన్నారు. వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతలు తీసుకోవాలన్నారు. మంచినీటిని సద్వినియోగం చేసుకున్నప్పుడే భావి తరాలకు భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు. మన జిల్లాలో భూగర్భ స్థితిగతులు చూసినట్లయితే
గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ జనవరి అంటే గత 2024 సంవత్సరంతో పోల్చుకుంటే జనవరి నెల మరియు ఫిబ్రవరి నెల మాసాల యొక్క భూగర్భ జల స్థితిగతులు మెరుగుగా ఉన్నాయి. దీనికి కారణం నవంబర్ డిసెంబర్లో మన కొద్దిపాటి వర్షాలు కురవడం వల్ల వాటి యొక్క భూగర్భ జల స్థితిగతులు కొంచెం మెరుగుపడ్డాయి. అయితే రైతు సోదరులకి మరియు ఎవరైతే ఈ గ్రౌండ్ వాటర్కి సంబంధించి భూగర్భ జలాలను వాడుతున్నారో వాళ్ళందరికీ ఏంటంటే మనవి రానున్న కాలంలో ఎండలు ఎక్కువగా పెరిగే స్థితులు ఉన్నాయి కాబట్టి నీటిని జలవనరులను బాగా సేవ్ చేసుకొని ఉన్నట్లయితే భావితరాల వాళ్ళకి ఇది కొంతవరకు ఇదవుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా రానున్న జూన్ కాలంలోకి వాళ్ళ యొక్క పొలాల్లో ఫారం పాండ్స్ తవ్వుకొని నీటిని ఆదా చేసుకొని వాడినట్లయితే మనం భూగర్భ జల స్థితిగతులను సేవ్ చేసినట్లు అవుతుందని మనం చేసుకుంటున్నాం. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 19వ తేదీన జరిగే చలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి అన్నారు. స్థానిక అమరభవన్లో వీటికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ కేవలం సేవా దృక్పథంతోనే పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికి అన్యాయానికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యార్థులకు మెనూ మార్చడం వల్ల కార్మికులపై అదనపు భారం పడుతుందన్నారు. వంటకు సరిపడా గ్యాస్ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఉచితంగా సరఫరా చేయాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్మికులకు రాజకీయ వేధింపులకు గురవుతున్నారని, కావున కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వం రాగిజావుకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, కార్మికులందరికీ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతన చట్టం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సేవా దృక్పథంతో గత 24 సంవత్సరాలుగా పనిచేస్తున్న అతి తక్కువ జీతంతో పనిచేస్తున్న కార్మికుల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా 89,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికులకు తొలగించి ఏ ప్రభుత్వంలో అయితే వాళ్ళకి ప్రభుత్వ పరంగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని ఈ పథకంలో చేర్చుకొని గతగా పనిచేసే కార్మికులను తొలగించి కొత్త కార్మికుల్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా మధ్యాహ్న భోజన పథకాన్ని నడుపుతున్నారు. కావున ఇటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా 3,000 రూపాయలు కనీస వేతనం అని చెప్పి మహిళల్ని డ్వాక్రా మహిళలు ముందుగా తీసుకోవాలని చెప్పి మహిళలు అయితే పిల్లలకు బాగా చూసి భోజనాది పెడతారని తీసుకున్నారు. అట్లాంటిది తొలితలో ₹1 కూడా ఎవరికి ఇవ్వకుండా అలా క్రమేణా 1,000 రూపాయలు పెంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2018లో ఇంకో 2,000 రూపాయలు పెంచుతున్నామని చెప్పి జీవో జారీ చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2,000 రూపాయలు కలిపి పెంచడం జరిగింది. గత 25 సంవత్సరాలుగా ఈ 3,000 రూపాయల జీతంతోనే పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ధరలకు అనుగుణంగా కరోనా తర్వాత ధరలు అధికంగా పెరగడం వల్ల 3,000 రూపాయలతో కార్మికులు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నామని మేము మధ్యాహ్న భోజన కార్మికులుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. నాకు కూడా 1-2 తారీఖులకు లేదా కనీసం అంటూ 10వ తారీఖుకైనా కార్మికులు మెస్ ఛార్జీలు అదేవిధంగా జీతాలు కూడా 15వ తారీఖు లోపు చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజే తెలంగాణ ప్రభుత్వము పేపర్లో వేసింది, ఖచ్చితంగా 1-2-3 తారీఖుల కల్లా వాళ్ళకి చెల్లిస్తామని వాళ్ళ పేపర్లో ప్రకటించింది. అదేవిధంగా ఈ అసెంబ్లీలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం విశ్వకర్మ పథకానికి ప్రాధాన్యత ఇవ్వాలి, జిల్లా అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రభుత్వాలు మారని మున్సిపల్ కార్మికుల తలరాత, 11న చలో విజయవాడను విజయవంతం చేయాలన్న సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు. అత్యంత పవిత్రతకు ప్రతీక చిన్నజీయ స్వామి తీర్థగోష్ఠి. తీర్థగోష్ఠిలో పాల్గొన్న పార్తీపురం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.
వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.